ఏంటి సంగతులు? కుకింగ్ వీడియోస్ రావట్లేదని చాలా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడే న్యూ మెక్సికో ఫీనిక్స్ ఆ ఏరియాలన్నీ తిరిగి వచ్చాము. వెళ్ళి నాటుకోడి వండుకుందాం. ఈ మధ్య వానబడి చాలా రోజులైంది. బండి ఇంకా క్లీన్ కాలేదు. ఎప్పుడు పడిద్దో వాన. ఎల్ నీన్యో ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇక్కడ కూడా వానలు పడట్లేదు. ఇంతకీ డబ్బులు ఉన్నాయా లేదా? వాళ్ళు కార్డులు తీసుకోరు, క్యాష్ ఓన్లీ. ఉన్నాయిలే. కొత్త ఇంటికి వచ్చి 3 వారాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఒక్కరోజు ఉండలేదు. 2.5 వారాలు బయటే ఉన్నాం శాండీ దగ్గర. ఇంకో 6 రోజులేమో న్యూ మెక్సికోలో తిరిగాం. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. ఏంటి కామెంట్లు పెడుతున్నారు? అసలు అన్నా నువ్వు పెళ్లి చేసుకోవా అని చెప్పి. మళ్ళీ పెళ్ళి అంటే నా వైఫ్ కొట్టేది తమ్ముడు. ఎన్నిసార్లు చేసుకోమంటారు? ఒకటే లైఫ్, ఒకటే వైఫ్. అది 5.5 ఎల్బీలు ఉంది చికెన్ ఈరోజు, అంటే 2.5 కిలోలు. ఇదిగో ఇదే మన కొత్త కిచెన్. లుకే అండి. పాతదాని మీద కొంచెం చిన్నగా ఉంది, బట్ ఓకే. బయటకు వెళ్తే నాటుకోళ్ళు దొరకడం చాలా కష్టమైపోతుంది. అసలు బయట ఫ్రెష్ నాటుకోళ్ళు అసలు దొరకట్లేదు. మొన్న ఫీనిక్స్ వెళ్తే శాండీ దగ్గర వాళ్ళ షాప్లో, అంటే అక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి కానీ ఫ్రోజన్ ఉన్నాయి. అట్లా ఇట్లా కాదు. ఈసారి వెళ్ళేటప్పుడు ఓ 10 కోళ్ళు తీసుకొని వెళ్ళిపోతే ఫ్రెష్గా ఇదిగో ఇట్లా. ఫీనిక్స్లో ఒక షాప్ ఉంది నాకు తెలిసిన షాప్, కానీ వాళ్ళు సమ్మర్లో నాటుకోళ్ళు వాళ్ళ దగ్గర ఉంచరు. ఎందుకు అంటే వేడికి మాడిపోతాయి అంట కోళ్ళు. వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ కాదు. మన ఇండియాలోకి మళ్ళీ నేను 47-48 సెల్సియస్కి వెళ్తుంది, కానీ ఇంకా వేడి ఎక్కువ అనిపించింది. ఎందుకంటే డ్రై హీట్ ఇదంతా. నాటుకోళ్ళలో నా ఫేవరెట్ స్కిన్. నేను చాలామందిని గమనించా, అసలు ఆ స్కిన్నే తినరు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు బాయిలర్ కోడి అంటే అర్థం చేసుకోవచ్చు, అంత బాగోదు. నాకు బాయిలర్ కోడి స్కిన్ కూడా ఇష్టమే. ఇటువంటిది కాదు. పెద్ద బ్లో టార్చ్ ఒకటి కొన్నా, దీని మీద 5 టైమ్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఇట్లా పెడితే వచ్చింది త్వరలో వచ్చింది. పాత ఇంట్లోనేమో ఇండక్షన్ ఉండేది, ఇక్కడేమో గ్యాస్. ఈ గ్యాస్ పొయ్యిలు మన చేతిలో ఆగవు. లేపి కొడతాం. ఎన్ని రోజులు, దీని లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుందో మన చేతిలో చూద్దాం. ఉల్లిపాయలు తీసుకొస్తే మంచిగా ఉడికిపోతాయి. ఎన్ని పెట్టి ఉన్నాయి. ఈలోపు చికెన్ కట్ చేద్దాం. ఏందా మర్చిపోయాను అనుకుంటున్నా, ఇంకా అన్నం పెట్టలేదు. ఉల్లిపాయలు వేగినాయి.
స్పైసెస్ వేసేద్దాం. జింజర్ గార్లిక్ మోస్ట్ ఇంపార్టెంట్. కారం మొన్నే ఫ్రెష్ బ్యాచ్ నింపా. ఎండు కరేపాకు, దాంట్లో హై పొటాషియం ఉంటుంది, బ్లడ్ ప్రెషర్కి మంచిది. ఇవే మనం వేసే ముఖ్యమైన ఐటమ్స్. ఆయిల్ తక్కువ వేస్తాను కదా, మంచిగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయింది. ఆయిల్ ఎక్కువ వేస్తే ఏం కాదు, కానీ ఈ ఆయిల్ ఎక్కువ తింటే నాకు నచ్చదు. ఆయిల్ ఎక్కువ వేస్తే ఇవి ఏం మాడవు. ఇవి మాడకుండా ఉండాలి అంటే టమాటాలు ముందే వేయాలి. కెమెరాను చేతితో పట్టుకొని చాలా పద్ధతిగా నింపుతున్నాను, పద్ధతిగా విసుగుతున్నా. కొత్త ఇల్లు కదా, ఎంత దూరం పడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. మంచిగా ఒక ఉడుకు పట్టిన తర్వాత చికెన్ వేసేద్దాం. మసాలా రెడీ అనుకుంటా. చికెన్ ఓకే, మంచిగా కలుపుకోవాలి. చికెన్ వండేటప్పుడు ముక్కలు కలుపుతాం కదా, కలిపిన తర్వాత ఒకసారి ఇట్లా అంటాం చూడు, ఇదిగో ఇట్లా అంటారు కదా, అట్లా అనకూడదు. అట్లా అంటే ఏమైందంటే ముక్కలన్నీ దగ్గరికి వెళ్ళిపోయి ఆక్సిజన్ సరిగ్గా రాదు. ఎప్పుడైనా సరే ఇదిగో ఇట్లా లూజ్గానే ఉండాలి, అప్పుడు గాలి సరిగ్గా వెళ్ళి మంచిగా ఉడికిద్ది. కుకింగ్ సైన్స్ బాబు. ఇంకోటి ఏంటంటే నేను వాటర్ చాలా తక్కువ, ఆయిల్ చాలా తక్కువ వేస్తాను కదా, అందుకని ఏం చేస్తానంటే అడుగంటిద్ది ఉడుకు పట్టడానికన్నా ముందు. ఇది కొంచెం ఇందులో వాటర్ పోస్తే ఉడుకుతూ ఉంటుంది పాడవకుండా. జస్ట్ ఒక హాఫ్ కప్ పోసేద్దాం. మామూలుగా అయితే హై పెట్టేస్తా, ఇప్పుడు ఏం పని లేదు, వెళ్ళి మన యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇట్లా అనకూడదు, ఆ వాటర్ అంతే వదిలేయాలి. ఇక్కడ ఉండు, కింద పడకుండా. ఒక కప్పు రైస్లో ఒక స్పూన్ బ్లాక్ రైస్ వేద్దాము, వద్దులే నెక్స్ట్ టైం వేద్దాం. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, శానిటైజ్ చేస్తున్నా. రాయి కదా, బ్యాక్టీరియా అంతా కాలిపోయింది. బ్రేకింగ్ బ్యాడ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి? న్యూ మెక్సికోలో మేము కార్ డ్రైవ్ చేస్తుంటే, నేను ఇంతకుముందు వేరే స్టేట్స్లో ఉన్నాను, న్యూ మెక్సికోకి కూడా వెళ్ళాను. లాస్ట్ ఇయర్ కూడా నేను మా అన్న మనం ఇద్దరం వెళ్ళాం కదా, మా అన్న నేను. అయితే ఆ న్యూ మెక్సికోలో చాలా కార్లకి ఒక ఎండు మిరపకాయ, ఒక పచ్చి మిరపకాయ ఫోటోలు ఉన్నాయి, లైసెన్స్ ప్లేట్, అదే కార్ నంబర్ ప్లేట్ పక్కన. అది వీడియో తీశాను, కానీ నేను ముక్కలు వీడియో తీసేటప్పుడు ఒక 50-60 ముక్కలు అయినప్పుడు అన్నీ అతికిచ్చేస్తాను కదా, అలా ఆ పీస్ మిస్ అయింది. ప్రతి లైసెన్స్ ప్లేట్కి ఎండుమిరపకాయలది ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి ఒక ఫోటో ఉంది. ఎందుకు అంటే
వాళ్ళ కల్చరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్లో ఉన్న ఎల్ పోయోస్ హెర్మానోస్ రెస్టారెంట్లో కూడా వెళ్ళంగానే బరీటో ఆర్డర్ ఇస్తే భలే ఉంది. షార్ట్ చూసారా మీరు? ఆ నేను ఇచ్చిన తర్వాత ఇది బరీటోనా అని అడిగాను ఇల్లాలని. బరీటోనే అన్నారు. వచ్చిన తర్వాత చూస్తే ఆ బరీటో ఇంత ఎత్తు, ఇప్పుడు బరీటో ఇంతలా ఉందనుకో, దానికి ఒక 1/2 ఇంచు మందం అంతా కూడా పచ్చిమిరపకాయల సాస్ వేసి, అసలు ఎంత బాగుందో సాస్ అది. దాని పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ స్మెల్ స్టార్ట్ అయింది. కుకింగ్ ఉడుకుతుంది మంచిగా. అడుగంటలేదు కదా? అంటలేదు. కుకింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఫైర్ ఎక్కువ ఉన్న, ఆయిల్ సరిగ్గా లేకుండా, కింద సరిగ్గా మంచిగా ల్యూబ్ వాటర్ కానీ లిక్విడ్ కానీ లేకపోతే కింద మాడిద్ది. కింద మాడిందంటే హీట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా పైదాకా రాదు. ఏదో ఆలోచిస్తా ముఖ్యమైన వస్తువు మర్చిపోయాం, ఉప్పు. నా ఉప్పు తిని నన్నే ద్రోహం చేస్తావు, నాకే ద్రోహం చేస్తావు నువ్వు. ఉప్పు తినటం పాత రోజుల్లో ఈజిప్ట్ కట్టిన పిరమిడ్స్ టైంలో కూడా ఉప్పుని శాలరీగా ఇచ్చేవాళ్ళంట. ఉప్పుకున్న ఒకటే లక్షణం, ఫ్లేవర్ని యాంప్లిఫై ఒక 20-30 రెట్లు పెంచింది. అమెజాన్ ప్యాకేజీలు ఇంకా సరిచేయాలి అవన్నీ. హే, వీడిని ఎక్కడ చూసినట్టుందే. ఉడకమ్మ ఉడుకు. సరే, కొన్ని క్వశ్చన్లు. మొన్న ఆల్బుకర్కి, న్యూ మెక్సికో, ఫీనిక్స్లో ఉన్న న్యూక్లియర్ లొకేషన్స్ చుట్టూ ఈ మధ్య కొంచెం బాగా తిరిగాం. ఫుల్ వీడియోలు చూడకుండా షార్ట్స్ చూసిన వాళ్ళు కామెంట్లు ఎలా పెడుతున్నారు అంటే, అసలు ఆ న్యూక్లియర్లు కానీ లేకపోతే ఆ రాకెట్ లాంచింగ్లు అన్నీ కూడా ఏఐలో చేస్తున్నావా, స్క్రిప్ట్ ఏంటి అని అడుగుతున్నారు. స్క్రిప్ట్ కాదు అది. మనం వెళ్ళి మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకోటి బెర్ముడా ట్రయాంగిల్ అంట. సరే, టైం వచ్చినప్పుడు వెళ్దాం. ఇంకొంచెం టైం ఉంది అక్కడికి వెళ్తానికి. మైకేల్ జాక్సన్ ఇల్లు శాంటా బార్బరాలో ఉంటుంది. దాని పేరు నెవర్ల్యాండ్. దాన్ని మైకేల్ జాక్సను ఆయన చనిపోతానికి చాలా సంవత్సరాల ముందే అమ్మేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కలిసి రాలేదు అది ఎందుకో కానీ. దాని మీద అంత ఇష్టం ఏం లేదు. చాలా ఇష్టంతో కొనుక్కున్నాడు కానీ వర్కౌట్ కాలేదు, లీగల్ ప్రాబ్లమ్స్ అది ఇది అని చెప్పి. దాన్ని ఏదో ప్రైవేట్ ఓనర్ కొనుక్కొని వదిలేశాడు. అక్కడికి వెళ్ళటం నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. చూద్దాంలే. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, తమ్మునేల్స్ చేసి పెడతానని చెప్పి. తమ్ముళ్ళు ఎందుకు, మీకు టైం బొక్క నాకు టైం బొక్క, మనం ఎట్టాగో తమ్మునేల్స్ వాడడం. ఉన్నది ఉన్నట్టు నాకు అట్లా పెట్టడమే ఇష్టం. అది నాటుకోడి కారం వేసి వండితే మనకి ఇంకా పులుసు ఉండాలి, లేకపోతే తెలుసుగా ముద్ద దిగదు. అది ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు మంచిగా ఉడికితే, ఇదిగో ఎంత ఆయిల్ వచ్చింది చూసారా, దాదాపు 100 ml ఆయిల్ దాకా వచ్చింది. ఎందుకంటే కోడిలో ఉన్న ఫ్యాట్, ఆయిల్లో ఫ్యాట్, స్కిన్లో ఫ్యాట్ ఉంటుంది కదా. ఉడికిన తర్వాత ఏం చేస్తామంటే, ఉడకటం అయిపోయిన తర్వాత కాసేపు అంతా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తేలిద్ది. దానిని తీసుకెళ్ళి
పక్కన పారేస్తా ఆయిల్. లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు నేను ఫాలో అయ్యే ఒక్క టిప్ ఏంటంటే, మన డెస్టినేషను మనం వెళ్ళాలనుకున్న ప్లేసు 6 గంటలు ఉందనుకో, నేను మైండ్లో 10 గంటలు ఉంది అన్నట్టు లాక్ చేసి పెడతా. అంటే ఏమైందో తెలుసా, దూరం తగ్గినట్టు అనిపించింది. అది వినటానికి కొత్తగా ఉంటుంది కానీ సైకాలజీ పనిచేసిద్ది. భలే ఉంటాయి, పుల్లగా తీయగా చెర్రీస్. మన నేరేడుకాయల కన్నా గొప్పగా ఏమి ఉండవులే కానీ సీజన్ వచ్చినట్టు ఉంది. తెగ అమ్మేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇదేందో చెప్పుకోండి. మొన్న ఇదిగో ఈ పాముల వీడియో ఒకటి పెట్టాను కదా, ఆల్బకర్కి న్యూ మెక్సికోలో వెళ్ళినప్పుడు. వాటికి వచ్చిన కామెంట్లు అన్నీ చదివా నేను. అందులో కొన్ని కామెంట్లు ఉన్నాయి ఏంటంటే పాములు పగబడతాయా అని చెప్పి. అంత సీన్ లేదు, అవన్నీ మూఢనమ్మకాలు. పాములు పగబట్టవు, పడితే గిడితే మనుషులు పడతారు, పాములు పట్టవు. నంబర్ 2, పాము పెద్దదైన తర్వాత చనిపోబోయే ముందు దానికదే కాటేసుకుంటుంది అని చెప్పి. అది కూడా మూఢనమ్మకమే, అటువంటివి కూడా నమ్మద్దు. ఏ పాము అయినా సరే దాని విషం దానికి ఇమ్యూన్ ఉంటుంది, అంటే పొరపాటున దాన్ని కరుచుకున్నా కానీ ఏం కాదు. అర్థమైందా? అది అయిపోయింది. ఇదిగో ఎంత ఆయిల్ వచ్చిందో చూడు, అదంతా తీసేద్దాం. ఏంటబ్బా ఆఫ్ చేయంగానే ఆగిపోయింది, కొంచెం సౌండ్ రావాలి అనుకున్నా. ఇండక్షను పాత ఇంట్లో ఇండక్షన్ కదా, అది ఆపేయంగానే కూడా ఒక 3-4 నిమిషాలు గట్టి వేడి ఉంటుంది, దీనికి ఉండదు. నేను ఇది ఎక్కువ వేస్తాను కదా, కొత్తిమీర ఎక్కువ వేస్తాను కాబట్టి ఒక్క ఉడకాలి. మళ్ళీ ఇండక్షన్ అయితే ఆగిపోయిన తర్వాత కూడా ఉడికేది. ఒక 2 నిమిషాలు పెద్ద హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పెడితే చాలు, అంతా ఉడికిపోయింది. ఇలా కొట్టి తింటే జిగురుగా వలే ఉంటాయి, కట్ చేస్తే ఆ ఫీల్ రాదు. మనం వేసింది ఒక 30 ml 40 ml ఆయిల్ వేసి ఉంటాము, అంత కూడా వేసామో లేదు. దాంట్లో చూడు ఒక 1/2 లీటర్ ఉంది. ఇదిగో ఎంత తేలింది చూడు, అదంతా ఫ్యాట్, చికెన్ ఫ్యాట్. ఇప్పుడు దాన్ని ఆ మొత్తాన్ని ఎంత వచ్చింది చూడు. మామూలుగా అయితే ఆయిల్ని డంప్ చేయాల్సి వస్తే ఒక 2 ప్లాస్టిక్ లేయర్లు వేసి దాంట్లో వేసి ట్రాష్ చేస్తా. కానీ ఇది కర్రీలోంచి తీయాలి కదా, కొంచెం కష్టం. అప్పుడు సింక్లో పెట్టేస్తాను. ఎంత ఉంది చూడు, అదంతా తిన్నామంటే అస్సాం అవుతాం. ఇంజిన్ ఆయిల్ ఉన్నట్టు ఉంది. మన దగ్గర ఉన్న నాటుకోళ్ళు ఇంత ఆయిల్ రావు, దాదాపుగా 1/2 లీటర్ పైనే వచ్చింది. ఇక్కడ ఉండే బ్రీడ్ రకం అనుకుంటా, బ్రౌన్ బర్డ్స్ అంటారు సింపుల్గా. దాని పేరేదో ఉంది, నోట్లో తిరుగుతుందని బయటికి రావట్లేదు. రెడీ. బొక్క పెట్టాలి మధ్యలో. మా తాత పెట్టేవాడు అట్లా చుట్టూ ఇట్లా రసం పోస్తే అటు ఇటు వెళ్ళకుండా. మా తాతయ్య ప్లేట్ ఇది.
అంటే మా తాత తిన్న ఒరిజినల్ ప్లేటు ఇంకోటి ఉంది, అది ఇంటికాడే ఉంది, పోయిద్దేమోనని అక్కడే పెట్టా. ఇంద్రజిత్ గడ ఆవహించే టైం వచ్చింది. నిమ్మకాయ మర్చిపోయాను, ఏదో షాప్లోకి వెళ్ళినప్పుడు ఏదో అనుకున్నాను, మర్చిపోయాను. అది మన నాటుకోడి. ఏం వండుకున్నారు ఇంట్లో? చాలా కష్టమైన పని. వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలని ఉంటుంది, నోరు కాలుతూ ఉంటుంది, అయినా తినేద్దాం. ఎన్ని దేశాల ఫుడ్స్ తిన్నా, ఏం బరీటోలు తిన్నా, ఏం తిన్నా ఆనవు. మన స్టఫ్ పడితే తప్ప. ఇంకా స్కిన్ చూడు ఎలా ఉందో. బా ఆ కోళ్ళకి ఏమిచ్చి రుణం తీసుకోవాలయో. నాకైనా ఇంత ఇష్టం చికెన్ అంటే, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారా? ఇంకా తిరగాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి, వెళ్దాం. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ చూపించమని చెప్పి కామెంట్లు పడుతూ ఉంటాయి. ఆల్రెడీ పోయిన సంవత్సరం మా అన్న ఉంటాడు కదా అక్కడ, మా అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ తిరిగాం. మన ఛానల్లో ఎతకండి వచ్చింది, లేకపోతే శివ ట్యూబ్ వాషింగ్టన్ డీసీ అని కొట్టండి వచ్చింది. అదనమాట కొత్త ఇంట్లో నాటుకోడితోటి స్టార్టింగ్. ఆతృతతోటి తినేస్తూ ఉంటే గొంతులో తట్టుకుంటుంది, అందుకే కొంచెం నిదానంగా తినాలి. నీళ్ళు తక్కువ తాగలరు, నీళ్ళు ఎక్కువ తాగితే ఎక్కువ తినలేము. లివర్ ఏది ఉందిలే. అదనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.